నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 15 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 16 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 17 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 20 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 29వ అధ్యాయము 14 వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. మళ్ళీ చెప్పిన యెషయా గ్రంథం 29వ అధ్యాయము 14 వచనం నేను చదువుతున్నాను. నాతో మీరు కూడా కలిసి చదవాలని ఆశిస్తూ ఉన్నాను. కాగా నేను మరల ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. దేవునికి మహిమ కలుగును గాక. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యమును జరిగింతును. మీరు అనుకుంటున్నారు కదా, ఇప్పుడు అప్పులున్నాయి, ఎలా తీరుతాయి? రోగం ఉంది, మొత్తం చాలా శరీరం అంతా ఆవరించింది, ఇంకా వాడవలసిన మెడిసిన్ అంతా వాడాం, ఇంకా నా రోగం బాగుపడదు, నాకు మరణమే గతి, అప్పులైపోయాం, అప్పు తీరే విధానం లేదు, ఆదాయం లేదు, వడ్డీలు కట్టలేకపోతున్నాం, ఇంకా ఏది జరిగేది లేదనుకుంటున్నావు కదా. ఏదైనా జరిగితే అది ఒక అద్భుతమే జరగాలి, మరి అది ఎలా జరుగుతుందో నాకు తెలియదు అని అనుకుంటున్నావు కదా. ఈ పెళ్ళి ఎలా చేయాలి, నా వల్ల అయితే కాదు, నేను సంబంధాలు వెతకలేను, నేను డబ్బు సమకూర్చలేను అని చేతులు ఎత్తేసావు కదా. ఇల్లు కట్టలేను, ఈ ఇల్లు నా వల్ల కాదు, ఇంకా ఇల్లు కట్టాలని ఎన్నో ఆలోచన చేసాను, ఏది సక్సెస్ కాలేదు, నా వల్ల కాదు అనుకుంటున్నావు కదా. ఉద్యోగం లేదు, వ్యాపారం సరిలేదు, ఇంకేది సెట్ అవ్వట్లేదు, గర్భఫలం లేదు, పుడితే పాటికి పుట్టాలి, నేను అన్ని ప్రయత్నాలు చేశాను, ఇంకా పిల్లలు పుడతారని నమ్మకం నాకు లేదు, డాక్టర్లు కూడా తేల్చి చెప్పారు. అంటే ఇన్ని రకాలుగా నీవు ఏది జరగలేదు అని ఓడిపోయాననే ఆలోచనలోకి వస్తున్నావు కదా. అందుకనే పరలోకమందున్న దేవుడు ఈ దినము నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ పట్ల ఒక అద్భుతమైన కార్యము దేవుడు జరిగించబోతున్నాడు. చదువుదాం, ఇప్పుడు అర్థమైంది మీకు. 29వ అధ్యాయం 14 వచనం. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యమును జరిగించును. మీ మధ్య, మీ కుటుంబంలో, మీ కుటుంబ సభ్యుల మధ్య దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యం అనమాట.
ఆశ్చర్యకార్యం అంటే అది మనకి కంటికి కనపడదు, చెవికి కనపడలేదు, హృదయంలో కూడా అగోచరం. ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించుండవు అటువంటి మనుషుడు వస్తాడు సహాయం చేస్తాడని, లేదా అటువంటి దైవిక శక్తి స్వస్థత నాకు సడన్గా వస్తుంది నన్ను ఊహించుండవు. అనుకోకుండా ఆశ్చర్యకరంగా నీ బిడ్డ వివాహము ఒక రాజబిడ్డ వివాహముగా వైభవంగా జరిగిపోతుందని ఊహించుండవు. ఆశ్చర్యకరంగా ఇల్లు కడతావని నీకు ఆలోచన ఉండదు. పిల్లల విషయంలో లేరు అనుకున్నాను, దేవుడు ఇద్దరు పిల్లల్ని అంటే కవల పిల్లల్ని ఇచ్చాడని మన తైలాభిషేక ప్రార్థనలో ఎన్ని సాక్ష్యాలు చూడండి. అందరూ కూడా భర్తలో కణాలు లేవని, లేకపోతే యూట్రస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని, అవి ఉన్నాయని, ఇవి ఉన్నాయని డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్స్తో సహా పట్టుకొస్తున్నారు ప్రార్థనలకు. మేమైతే యేసు నామములో ప్రార్థిస్తున్నాం. మన ప్రార్థన యేసయ్య గౌరవించి వెంటనే గర్భఫలం వాళ్ళకి వస్తుంది, వారు బిడ్డలను ఎత్తుకుని వస్తున్నారు. ఇది ఆశ్చర్యం పాస్టర్ గారు, ఆశ్చర్యం అని మైక్ వారికి ఇస్తే వారు అద్భుతమైన సాక్ష్యాన్ని తెలియపరుస్తున్నారు. చూడు, ఈ రోజు నుండి దేవుడు ఆశ్చర్యమైన కార్యం జరిగిస్తాడు. ఏదైనా జరిగితే ఆయనే చేయాలి, పరమాత్ముడే చేయాలి తప్ప మా చేతుల్లో ఏది లేదని చేతులు ఎత్తావు కదా, నువ్వు చేయి పైకి ఎత్తావు కనుక ఆ చేతిని ఆయన పట్టుకుని నిన్ను గట్టు మీద పెడతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఈ దిన వాగ్దానం ఏంటంటే, నీ జీవితంలో మీ జనులు అంటే మీ ప్రజలు, మీ కుటుంబ సభ్యుల, మీ అన్నదమ్ముల మధ్య, మీ అక్క చెల్లెల మధ్య, నీ వ్యవస్థలో, నీ ఫ్యాకల్టీలో, నీ స్టాఫ్లో దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యము జరిగిస్తున్నాడు. అది సమయం వచ్చిందనమాట. సమయం వచ్చింది కనుక ఆ దీవెన నీ ముందుకు వచ్చి ప్రాప్తిస్తుంది. ఇంతవరకు ఒకలాగా బ్రతికావు, ఈ రోజు నుండి కృప ద్వారా మరొక విధానంగా బ్రతుకుతావు. అదే అద్భుతం. అంత ఆస్తికర్తగా, ఐశ్వర్యవంతుడిగా, రక్షణ సాక్ష్యము కలిగిన జీవ కుమారుడిగా, కుమార్తెగా, దేవుని బిడ్డగా ప్రతిష్ఠ అవుతున్నావు. ఆయన కార్యం జరిగిస్తున్నాడు. ఆత్మ నిన్ను నడిపించునుగాక. ఆమేన్. బ్రదర్కి నా నమస్కారాలు. బ్రదర్ నాకు ఒక వాగ్దానం ఇచ్చారు, కొత్త చిగురు పెడతామని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొత్త చిగురు పెడుతూనే ఉన్నాను, కానీ నేను సాక్ష్యం చెప్పలేకపోయాను. కానీ ఈరోజు నేను చెప్పే సాక్ష్యం ఏమంటే, నా మేనత్త కూతురు తనకి బాగాలేదని పాస్టర్ గారు ఎప్పుడు ఎవరింటికి వెళ్ళినా బాగోపోతే వాళ్ళకి ప్రేయర్ ఆయిల్ తీసుకెళ్ళండి అమ్మా అని చెప్పారు. ఆ ప్రేయర్ ఆయిల్ తీసుకొని వెళ్ళి తనకి ఇచ్చాను. ఆ ప్రేయర్ ఆయిల్ రాసుకొని తాగిన తర్వాత చాలా ఆరోగ్యంగా ఉంది, తనకి చాలా బాగుంది, కడుపులో స్వస్థత కలిగింది తనకి. అందుకనే తనని తీసుకొని వచ్చాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 15 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 16 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 17 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 20 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. మాది బొబ్బులే అండి, బొబ్బులు గ్రామం అండి మాది. అమ్మగారికి చీకట్లో వచ్చినప్పుడు పాము గరిసిందండి. ఆ పాము ఉల్లిపాము అంటండి. ఆ రాత్రి సమయంలో వెళ్ళినప్పుడు డాక్టర్ల కాడికి వెళ్ళేసరికి ఏం కాదమ్మనేసరికి ఇంటికి వెళ్ళిపోనరండి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తెల్లవారు 4 జాముల సమయంలో ఆమెకేమో బ్లడ్ వచ్చేసింది. ఇలా బ్లడ్ మొత్తం వచ్చేస్తే ఇదేంటి బ్లడ్ వచ్చేసిందని అనుకుని మా చెల్లి వాళ్ళందరూ ఏడుపు మొదలు పెట్టారండి. డాక్టర్ గారి కాడికి వెళ్తే ఉదయాన్నే వేసి, అమ్మ ఇది పాము గరిసింది కదా, నువ్వు ఎందుకు వెళ్ళిపోను అంటే, ఆ రాత్రి సమయంలో ఇసాక్ పాస్టర్ గారు నూనె ప్రేరాయలు ఉంటే ఆ ప్రేయర్లు అంట తన నోట్లో నేసుకుందంటే, ప్రేయర్లు నోట్లో నేసుకున్నంటే యేసు ప్రభు నాకు ఇసం తీసినట్టుగా అయిపోయిందమ్మా అని చెప్పిందండి. దేవుడు అంత గొప్ప. అంతే కదండి, ఆమెతో వచ్చినప్పుడల్లా ఒక 10 మంది వచ్చేస్తారండి. ఆమె ఇసాక్ పాస్టర్ గారు చేసినవన్నీ అందరికీ చెప్తుందండి. తనతో గడిపి ఓ 10 మందిని తీసుకొస్తుంది.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 15 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 16 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 17 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 20 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. నా పేరు సుగ్నశ్రీ. నా బాబు పేరు రేయాజ్ కందిక్. నాకు ఒక పాప ఉన్నది, 9 years అయింది. ఆ తర్వాత చాలా డేస్ తర్వాత నాకు ప్రెగ్నెంట్ అనేది కన్ఫర్మ్ అయ్యింది. రియల్లీ ఐఎమ్ సర్ప్రైజ్డ్ ఎ లాట్. పాప పుట్టిన 9 years తర్వాత నాకు బాబు పుట్టాడు. నాకు బాబుని ఇస్తే సాక్ష్యం చెప్తారా అన్నారు. నిజంగా బాబుని ఇచ్చారు, నేను సాక్ష్యం చెప్తున్నాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 15 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 16 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 17 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 20 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. శేఖయ్య గారికి వందనాలు. మాకు పెళ్ళయి 10 సంవత్సరాలు అయింది. కానీ అంతవరకు కూడా హాస్పిటల్కి వెళ్ళాము. చాలా చోట్ల మామూలుగా ఇలాగా నేటి మందులు కూడా తినాలని అన్నారని అలా కూడా వెళ్ళాం. కానీ దేనివల్ల మాకు గర్భఫలం కలగలేదు. కానీ మేము ఇక్కడ వైజాగ్ వచ్చిన తర్వాత వేరే వాళ్ళ ద్వారా మాకు పలానా దగ్గర ఇషాకయ్య గారు ప్రార్థన చెప్తుండ్రు, అక్కడైతే కంపల్సరీగా పిల్లలు పుడతారు, ఆయనతో ప్రార్థన చేయించుకొని అన్నారు. అలాగే 8 నెలలు వచ్చాను. కానీ అప్పుడు అయ్యగారేమో పండిచ్చారు. పండించిన తర్వాత బాబు కావాలా పాప కావాలంటే నాకు ఏదైనా ఒకటి, నాకు గర్భఫలం, నాకు బిడ్డ కావాలని మనసులో అనుకున్నాం. కానీ అయ్యగారు ఎప్పుడైతే పండించారో ఆ పండుతోటే దేవుడు నాకు గర్భఫలం ఇచ్చాడు. ఇంత గొప్ప బహుమానం ఇచ్చాడు 10 సంవత్సరాల తర్వాత. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 15 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 16 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 17 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 20 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ఆ బిడ్డకి 7 సంవత్సరాలు అయింది పెళ్ళయి, పిల్లలు లేరు. ఎన్నో మందులు వాడాం, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాం, అయినా సరే ప్రయోజనం లేదు. అలాగ 3 నెలలు వచ్చిన తర్వాత శేఖయ్య గారు దేవుడి విత్తనాలు ఇస్తే మనకి కూడా ఇస్తాడు అనేసి అన్నారు. అలాగే మేము కూడా ఆగస్టులో విత్తనం ఎత్తుకున్నాం. అలాగే అక్టోబర్లో 3వ నెల గర్భిణీ వచ్చింది. ఆ తర్వాత అయ్యగారి దగ్గరికి వచ్చాం. అయ్యగారు ఇలాగా 3వ నెల వచ్చిందండి అనేసి అంటే
మాకు బాబు కావాలండి అంటే, అమ్మ నువ్వు బాబుని ఎత్తుకొని వస్తావు 100%గా నేను చెప్తున్నాను అనేసి అన్నారు. అలాగే బాబుని ఎత్తుకొని ఇప్పుడు 5వ నెల వచ్చింది బాబుకి. బాబుని ఎత్తుకొని వచ్చి మరొకసారి ఇత్తనం ఎత్తుకోవాలని అనుకున్నాం. మరి ఇత్తనం ఎత్తుకోవడానికి వచ్చాము. దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యం దేవుడు దీవించును కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 15 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 16 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 17 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 20 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ఇసాకయ్య గారికి వందనాలు. మా పాపకి ప్రతి నెల కోవిడ్లో ఉంటారండి. ముందు పాప పుట్టింది, తర్వాత బాబు కోసం ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చినప్పుడల్లా ఫలం ఇచ్చేవారండి. నీకు బాబు పుడతాడు పో అమ్మా అనేవారు. బాబు పుట్టాడండి. పాప పుట్టిన 12 సంవత్సరాలకు పుట్టాడండి. మళ్ళీ ఆ పాప వచ్చి సాక్ష్యం చెప్పుకుంటుంది. మరి దేవుడిచ్చిన బహుమానం నేను చెప్పాలని ఇప్పుడు చెప్తున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 15 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 16 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 17 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 20 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. మా ఊరు సోరవరం అండి, తుని దగ్గర. నా మ్యారేజ్ అయ్యి 5 సంవత్సరాలు అవుతుందండి. పిల్లలు లేరు. నేను 7 నెలలు వచ్చానండి. 7 నెలలు పూర్తయిన తర్వాత నేను కన్సీవ్ అవ్వానండి. నాకు పాప పుట్టింది. మా అమ్మగారు ఇక్కడికి వచ్చి 5,000 స్పాన్సర్ చేసుకుంటాను, గర్భఫలం వస్తాయి అన్నారండి. 5,000 ముందుగానే స్పాన్సర్ చేశారండి. నాకు గర్భఫలం దేవుడు ఇచ్చాడు. నాకు పాప పుట్టిందండి. దేవుడు చిన్న సాక్ష్యం దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 15 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 16 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 17 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 20 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. అండి కోడలకి పెళ్ళయి 13 సంవత్సరాలు అయ్యిందండి. అయితే పిల్లలు లేరండి. ఎన్నో హాస్పిటల్ తిరిగి అలసిపోయి ఇంకా మేము ఎక్కడికి వెళ్ళలేము, దేవుడు ఏం చెప్తే అదే చేస్తాడని ఊరుకున్నామండి. అందరూ ఇస్సాకయ్య గారు ప్రార్థనకి వెళ్ళమనేవారు. మరి మేము కూడా మా టీవీలో చూసేవాళ్ళం అండి. ఎప్పుడూనే
చూస్తేనే మాకు వెళ్ళాలనిపించేది కాదు ఇంకా, ఎందుకంటే అలసిపోయామండి మేము తిరిగి. అప్పుడు అందరూ ఇలాగ అంటున్నారు, మనం కూడా వెళ్ళొచ్చు ఒక రోజు అని నా కోడలు నేను వచ్చామండి. వచ్చినప్పుడు అయ్యగారు వాక్యం చెప్పారండి. రాబో కాలంలో నీకు మేలు జరుగుతుంది, ఏడవక ఊరకునుము, విశ్వసిస్తే నీకు ఈ రోజే జరుగుతుంది, లేకపోతే రేపు జరుగుతుంది అన్నారు. అంటే అప్పుడు నేను అనుకున్నాను, మా సమస్య ఒక రోజులో తీరేది కాదు కదా, ఎందుకంటే ఒక రోజులో తీరేది అయితే ఒక డబ్బు అయితే తీరుతుంది, లేకపోతే ఒకటి ఏదైనా ఎవరినన్నా అడిగితే ఇస్తారు, కానీ ఈ బిడ్డ ప్రాబ్లం ఒక రోజులో తీరేది కాదనుకున్నాము. అనుకుంటే ఆ మరుసటి రోజే మరి మా చుట్టాలు ఫోన్ చేసి, మరి ఆడపిల్లని ఇస్తామే మీరు పెంచుకోగలదురా అని అడిగారు. ఇదేంటి ఇంత గొప్ప చిత్రమో, అయ్యగారు విశ్వసిస్తే ఇస్తారని చెప్పారు. ఈరోజే మరి దేవుడు ఎంత అద్భుతంగా మాకు బిడ్డని ఇప్పించమేటని మేము ఎంతో ఆనందంగా వెళ్ళి బిడ్డను తెచ్చుకున్నాము. ఆ బిడ్డకు ఇప్పుడు మరి 6వ నెల. మేము వచ్చిన మరుసటి రోజే మాకు దేవుడు బిడ్డని ఇప్పించాడు. ఎందుకంటే ఎవరైనా డబ్బు ఇస్తారు, ఏదన్నా ఇస్తారు, కానీ బిడ్డని ఎవరో మా చుట్టాలు అద్భుతంగా ఫోన్ చేసి ఇచ్చారు. అది మరి ఆ దేవుడు చేసిన అద్భుతమా. అలాగే మరి ఈరోజు స్పాన్సర్ చేస్తున్నాము. మరి మళ్ళీ మా కోడల గర్భఫలం వచ్చినప్పుడు మళ్ళీ స్పాన్సర్ చేస్తాను నేను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 15 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 16 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 17 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 20 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. మాది కాకినాడ అండి. అయితే నాకు వివాహం అయ్యి 3 సంవత్సరాలు అయిందండి, పిల్లలు లేరు. మా పెద్దనాన్నగారు చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చాను. చాలా హాస్పిటల్కి తిరిగాము, చాలా అంతా ధనం కూడా చాలా వ్యర్థం చేసుకున్నాము. అయినప్పటికీ దేవుడు కృప చొప్పున పెద్దనాన్నగారు ఇక్కడ తీసుకొచ్చారండి. ప్రార్థన చేయించుకోమన్నారు అయ్యగారితో. 3 నెలలు తిరిగానండి. తర్వాత 4వ నెలకి దేవుడు కన్సీవ్ అయ్యేలా చేశాడండి. అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు చక్కని బాబుని ఇస్తాడు వెళ్ళు అనేసి అన్నారు. చక్కని బాబుని ఇచ్చాడండి. ఇప్పుడు బాబుకి 7 నెలలండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 15 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 16 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 17 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 20 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. నా పేరు పార్వతి, మాది కాకినాడ. నేను ఇంట్లో సమస్య వల్ల మందు తాగేసానండి, యాసిడ్. కానీ ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను బతకను, ఈమె ఎక్కడికి వెళ్ళినా బతకదు, ఈమె చనిపోతుంది అనేసి అన్నారు. కానీ నేను ఎన్నో పూజలు చేసేదాన్ని, కానీ ఏ దేవుడు బతికిచ్చిందో నాకు ఈ దేవుడు బతికిస్తాడా అనేసి అనుకున్నానండి నేను. కానీ మా మామయ్య, మా అత్తయ్య వాళ్ళిద్దరూ, అమ్మ నువ్వు దేవుని అడుగు, దేవుడిని నువ్వు నమ్ముకో, నిన్ను బతికిస్తాడు దేవుడు, నువ్వు విశ్వాసంగా దేవుడిని అడుగు అలాగనేసి అన్నారండి. అంటే నీ దేవుడు బతికిచ్చింది నన్ను నీ దేవుడు బతికిస్తాడా అనేసి నేను నమ్ముకోలేదండి. తర్వాత మళ్ళీ నాకు విశ్వాసం కలిగి ఇక్కడికి ప్రార్థనకు రావడం జరిగిందండి. వచ్చాక అయ్యగారు ప్రార్థన చేశారు. దేవుడికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 15 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 16 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 17 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 20 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల.